హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో పెళ్లిలో పెట్టే మన దొండకాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా దొండకాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పెనంలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక దొండకాయలు అందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ క్వాంటిటీ చాలా ఎక్కువే తీసుకున్నాను. ఎందుకంటే మన దొండకాయ బాగా క్రిస్పీగా రావాలంటే ఈ మాత్రం ఆయిల్ అయితే వేయాల్సిందే. దొండకాయలు ఇలా బాగా ఫ్రై అయ్యాక దీన్నంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో కొన్ని వేరుశనగలు, కొన్ని ముంతమామిడి పప్పు, 2 ఎండుమిరపకాయలు ఈ 2 వేసి ఫ్రై చేసి ఇందులోనే బాగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసి బాగా కలుపుకుందాం. ఇందులోనే గుప్పెడంత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై చేసిన మిశ్రమాన్ని దొండకాయ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం రుచికి తగినన్ని కారం, ఉప్పు మరియు ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకున్నామంటే మన ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన దొండకాయ వేపుడు రెడీ. మీరు ఇలానే ట్రై చేయండి. ఎలాగుందో కమెంట్ చేయండి. బాయ్.